వేమన పద్యాలు సిరీస్లో 24వ పద్యం. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరచు వాని వంశమెల్లా. చెరకు వెన్ను బుట్టి చెరపదా తీపెల్ల విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడు చెరచు వాని వంశమెల్లా. చెరకు వెన్ను బుట్టి చెరపదా తీపెల్ల విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. ఉత్తముని కడుపున నోగు జన్మించిన. ఉత్తముడు అంటే మంచివాడు. అలాంటి ఉత్తముని కడుపున అంటే అతనికి ఓగు జన్మించిన. మూర్ఖుడు పుడితే, జన్మిస్తే అంటే పుడితే. అలాంటి ఉత్తముని కడుపున మూర్ఖుడు జన్మిస్తే వాడు చెరచు వాని వంశమెల్లా. వాడు చెరచు, వాడు అలా పుట్టిన ఆ మూర్ఖుడు చెడగొడతాడు. వాని వంశమెల్లా, ఆ ఉత్తముని వంశం మొత్తానికి చెడ్డ పేరు తెస్తాడు ఆ మూర్ఖుడు. చెరకు వెన్ను బుట్టి చెరపదా తీపెల్లా. చెరకు మనకి తీయగా ఉంటుంది, కానీ ఆ చెరకుకు వెన్ను బుట్టి, వెన్ను పుడితే, చెరకుకు మనకి ఒక పక్క వెన్ను పుడతాయి, అంటే మొలకల్లాగా వస్తాయి. ఆ మొలకలు వచ్చినప్పుడు ఆ చెరకులో తీపిదనం ఉండదు, చేదుగా మారుతుంది. అలా చెరకు తీపిగా ఉన్నదాన్ని ఈ వెన్ను బుట్టి, ఆ చెరకుకి వెన్ను పుట్టి ఆ చెరకులోని తీపినంతా చెరిపేస్తుంది. చెరపదా తీపెల్ల, ఆ చెరకులో ఉన్న తీపిదనాన్ని మొత్తాన్ని చెడగొడుతుంది. భావం. చెరకుకు తుద వెన్ను పుట్టి చెరకులోని తీపిని నాశనం చేసినట్లు మంచివానికి మూర్ఖుడు పుట్టి వాని వంశాన్నే చెరుస్తాడు.